పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్. ఈ వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు డేవిడ్ వార్నర్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్ అయితే క్షణాల్లోనే బెయిల్ ఎందుకు వచ్చింది, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, బయటకు వచ్చినటువంటి సమాచారం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు పోలీసులు డేవిడ్ వార్నర్ని అదుపులోకి తీసుకున్నారు, దాని వెనుక ఏం జరిగింది అన్నటువంటి పూర్తి వివరాలు ఒకసారి మనం చూద్దాం. అదే ప్రస్తుతానికి పాకిస్తాన్లో సూపర్ లీగ్ ఆడుతున్నటువంటి డేవిడ్ వార్నర్ అసలు ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్ళాడు, ఆస్ట్రేలియాలో అరెస్ట్ అవ్వడం ఏంటి, రకరకాలుగా సందేహాలు వ్యక్తమయ్యాయి క్రికెట్ని ఫాలో అయ్యేటువంటి వారందరికీ కూడా. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా సూపర్ లీగ్ జరుగుతుంది అక్కడ పిఎస్ఎల్లో, దాంట్లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్నాడు డేవిడ్ వార్నర్, అక్కడ కెప్టెన్గా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం అక్కడ కెప్టెన్సీ మీట్లో కూడా వివాదాస్పదమైనటువంటి ఒక కాంట్రవర్సీ మాటలు కూడా అక్కడ చూసాం మనం. మిగతా కెప్టెన్లతోటి ఇబ్బంది పడ్డటువంటి వార్నర్ మాట్లాడినటువంటి తీరు. అయితే ఆ తర్వాత మొన్న 4-5 రోజుల క్రితము ఆస్ట్రేలియాకు వెళ్ళడం జరిగింది వార్నర్. అక్కడ వ్యక్తిగత కారణాల చేత మరలి వస్తాడంటూ కూడా పిఎస్ఎల్ ప్రకటించింది. అయితే ఆస్ట్రేలియాకు వెళ్ళిన తర్వాత డేవిడ్ వార్నర్ అక్కడ మద్యం తాగి వాహనం నడిపినట్టుగా తెలుస్తుంది. దీంతో మంగళవారం రోజు సిడ్నీలో డేవిడ్ వార్నర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 39 ఏళ్ల ఈ విధ్వంసకర ఓపెనర్ను మారుబ్రాలో యాదృచ్ఛికంగా బ్రీత్ టెస్ట్ సందర్భంగా పోలీసులు అక్కడ ఆపారు. అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా కథనాల ప్రకారం అసలు విషయం చూస్తే వార్నర్ అక్కడ బ్రీత్ అనలైజర్ తోటి పోలీసులు చేస్తున్నటువంటి చెకప్ని గుర్తుపట్టి ఆ పరీక్షా కేంద్రాన్ని గుర్తుపట్టి అక్కడికి చేరుకోకముందే తన ముందుగానే కారు చక్కగా పక్కకు పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టుగా కనపడింది. అయితే న్యూ సౌత్ వేల్స్ పోలీసు అధికారులు అతని వాహనం వద్దకు వెళ్ళి బ్రీత్ టెస్ట్ చేయగా అతను అనుమతించదగినటువంటి పరిమితికి మించి అక్కడ మద్యం సేవించినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే ఆ తర్వాత వార్నర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారుబ్రా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అతడు అక్కడ రక్తంలో కూడా ఆల్కహాల్ స్థాయి 0.104గా తేలింది. అతను వచ్చే నెలలో ఇప్పుడు కోర్టు కూడా విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అరెస్ట్ అనేటువంటి వర్డ్ను ఎందుకు ఎక్కువ వాడలేకపోతున్నామంటే అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు కాబట్టి పోలీసులు వాళ్ళ రూల్స్ ప్రకారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కార్ని డ్రైవ్ చేయకుండా కార్ని అక్కడ పక్కకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత తనని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పంపించేశారు. అక్కడ ఉన్నటువంటి చట్టం ప్రకారం ఇంటికి పంపించేసి ప్రొసీజర్స్ జరగబోతున్నాయి. వచ్చే నెలలో లేకుంటే ఈ నెల ఎండింగ్లోనో కోర్టులో ప్రొసీడింగ్స్ వెళ్తాయి. అక్కడికి వెళ్ళి ఫైన్ కట్టడమో లేకుంటే కోర్టు దగ్గరికి వెళ్ళి ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి విచారణ జరిగిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది. ఈ సందర్భంలోనే అరెస్ట్ అనేటువంటి వార్తలు బయటికి రావడం చేత చాలా వరకు కూడా క్రికెట్ అభిమానులు ఒక ఆందోళన మొదలైంది. డేవిడ్ వార్నర్ అరెస్ట్ ఏంటి, ఏం జరిగింది అనేటువంటి విషయం. అక్కడ అరెస్ట్ కాదు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే బ్రీత్ అనలైజర్ చెకింగ్ చేసిన తర్వాత వారి రూల్స్ ప్రకారము ఆ ఛార్జ్ షీటో లేకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేసుకున్న తర్వాత కేసు ఫైల్ చేసిన తర్వాత తనని ఇంటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత యాస్టేజ్గా వారి కార్యక్రమాలకు వెళ్ళిపోయారు. సో ఈ లోపలలోనే ఈ వార్త అంతా కూడా దాహలంగా పెరిగి అరెస్ట్ అనేటువంటి విషయం విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో ప్రస్తుతం పాకిస్తాన్లో కరాచీ కింగ్స్ కెప్టెన్గా ఉన్నాడు డేవిడ్ వార్నర్. పిఎస్ఎల్ మ్యాచ్ల మధ్య చిన్న విరామాన్ని తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్ళాడు వార్నర్. ఆ జట్టు ప్రస్తుతము వరుసగా 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పిఎస్ఎల్లో ఏప్రిల్ 9న కరాచీలోని నేషనల్ స్టేడియం పెషావర్ జల్మీతో జరిగేటువంటి తదుపరి మ్యాచ్లో ముందు వార్నర్ జట్టుకు తిరిగి చేరుతాడంటూ కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు 9వ తారీఖులోపు మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ మ్యాచ్లోకి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. వార్నర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ అయ్యాడు. కానీ ప్రముఖ బిగ్ బాస్ లీగ్తో సహా ఫ్రాంచైజీ లీగ్స్ అన్ని కూడా ఆడుతున్నాడు. మొన్నటి 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఐపీఎల్లో కూడా ఆడాడు. అతను సిడ్నీ థండర్ తరపున ఒక విజయవంతమైనటువంటి సీజన్ కూడా ఆస్వాదించాడు. మరియు టోర్నమెంట్ యొక్క అధికారిక జట్టుకు కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు. అతను ఆ సీజన్లో 8 మ్యాచ్ల్లో 433 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. కానీ అతని జట్టు కేవలం 2 గేమ్లలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఏదేమైనా కూడా ఇప్పుడు డేవిడ్ వార్నర్ అరెస్టు అదుపులోకి తీసుకున్నారు. రకరకాల వార్తలు రావడం అయితే అతని అభిమానులకి, ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు కూడా కొంత మింగుడు పడలేదు ఏం జరిగింది అనేటువంటి విషయానికి సంబంధించి. బట్ ఏం లేదు, అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి టెస్టుల్లో తన అదుపులోకి తీసుకుని వెంటనే పంపించేసి ఆ ప్రొసీడింగ్స్ అక్కడ జరిగేటువంటి చట్టం ప్రకారం ప్రొసీడింగ్స్ అన్నిటికీ మూవ్ అవుతున్నాయి. మరలా ఇప్పుడు పాకిస్తాన్లో జరిగేటువంటి పిఎస్ఎల్కి వచ్చి 9వ తారీఖు నుంచి తన గేమ్ను తను ఆడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ ఎప్పుడో కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్న రోజు మరలా అప్పటి వరకు పిఎస్ఎల్ అయిపోతే అక్కడికి వెళ్ళి తన కోర్టు ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది.